హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఆరోగ్య శాఖ మంకీపాక్స్ వార్డు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు తెలంగాణలో మంకీపాక్స్ కేసులు నమోదు కాకపోయినప్పటికీ ముందు జాగ్రత్తతో గాంధీ హాస్పిటల్లో వార్డు ఏర్పాటు చేశారు. మంకీపాక్స్ విషయంలో నిర్లక్ష్యం వద్దు అని ఇప్పటికే కొన్ని జిల్లాలను ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది. ప్రత్యేక వార్డులు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో మంకీపాక్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మంకీపాక్స్ ఈ పేరు చెప్తేనే ప్రజలందరూ కూడా గడగడలాడిపోతున్నారు. ప్రపంచానికి కూడా హడలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల్లో ఈ మంకీపాక్స్ కేసులు విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇండియాలో చూసుకున్నట్లయితే ఏపీలో కావచ్చు, కేరళలో కావచ్చు ఈ లక్షణాలు ఉన్నటువంటి వారు బయటపడ్డారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఈ లక్షణాలు ఉన్నటువంటి వారు కేరళలో ఇద్దరికి ఈ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకరికి దుబాయ్ను చూసిన వాళ్ళు ఈ లక్షణాలు కనిపించాయని చెప్పడంతో మొత్తంగా ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ కావచ్చు ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో మనం ఉన్నాం. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో కావచ్చు, ఫీవర్ హాస్పిటల్ కావచ్చు నోడల్ సెంటర్గా కూడా ఈ మంకీపాక్స్కి ఏర్పాటు చేశారు. అలాగే దానికి సంబంధించి 2 వార్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఫిమేల్ వార్డు ఒకటి, మంకీపాక్స్ సంబంధించిన ఫిమేల్ వార్డు ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే మెయిల్ వార్డు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 25 బెడ్లు కూడా మంకీపాక్స్ సంబంధించినటువంటి కేసులు బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కేసులో చాలా మంది కూడా అంటే ఫీవర్లో కూడా చాలా మందికి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓన్లీ దద్దుర్లేనా ఇంకేమన్నా ఎక్స్ట్రా కనిపిస్తుంది? ఫీవర్లో వచ్చే ఈ ర్యాష్ డిఫరెంట్, అది దాన్ని ఎగ్జాంథమాటస్ ర్యాష్ అంటారు. అంటే మనం ఎర్రగా చిన్న చిన్న మచ్చల్లాగా మన స్కిన్నే రెడ్గా మారిపోవడం అనేది, ప్లస్ కొద్దిగా బ్లాంచింగ్ అంటారు. మనం ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే మనము రెడ్గా ఉంటుంది. అది అలాంటి ర్యాష్. ఇది టోటలీ డిఫరెంట్. చికెన్ పాక్స్లో మనకు ర్యాష్ ఎలాగ వస్తుందో అలాగా నీటి లైక్ వెజికల్స్ అంటారు, నీటి బుడగల్ అట్లాంటి ర్యాష్ ఉంటే అప్పుడు మనం అదొక మంకీపాక్స్ లక్షణం. టాబ్లెట్స్కి సంబంధించి కావచ్చు, ట్రీట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఎన్ని రోజులు కొనసాగుతుంది ట్రీట్మెంట్ అనేది? మామూలుగా సింపుల్ కేసెస్ అయితే ఐసోలేషన్ నుంచి ఒక వారం, 1 వీక్ to 10 days. కాంప్లికేటెడ్ కేసు అయితే మన ట్రీట్మెంట్ 10 to 14 days డిపెండింగ్ ఆన్ పేషెంట్ సివియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సివియర్గా ఒకవేళ వస్తే దానికి ఫర్దర్గా ఎలాంటివి ఉంటాయి సార్? ఎందుకంటే మరణాలు కానీ సంథింగ్ ఏమైనా ఉంటాయా? దానికి సంబంధించిన యాంటీవైరల్ డ్రగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్స్ ఉంటాయి. వాటి ద్వారా ట్రీట్మెంట్ చేయాలి. మనం పేషెంట్ సివియర్గా ఉంటే మనం ఐసీయూ సెటప్ ఉంచుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున గాంధీ హాస్పిటల్లో మొత్తం సంసిద్ధంగా ఉన్న డాక్టర్స్ కావచ్చు, ఎంతమంది టీం ఉన్నారో, దీనికి ఏమైనా స్పెషల్ టీం ఏమైనా ఉన్నారో లేదంటే? మేము ఒక 5 డాక్టర్స్ ఉన్నాము దీనికి, ప్లస్ మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఒక 8 to 10 members దీనికి మేము రెడీగా ఉన్నాం. మనం కరోనా వచ్చినప్పుడు లాస్ట్ టైం కేరళ వెళ్ళి అబ్జర్వ్ చేసి వచ్చాం సార్. సో ఈసారి కూడా అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే అక్కడ కేసులు వస్తున్నాయి కాబట్టి అబ్జర్వేషన్కి సంబంధించి ఒక టీం అట్లా వెళ్ళటం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా సార్ ప్రోగ్రామ్స్? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే ఇలాంటివి ఏం లేదు. ఇంకా కేసెస్ ఇంకా ఇప్పుడు ఏం రావలేదు. ఇంకా దానికి ఇలాంటిది ఏం లేదు ప్రస్తుతానికి. బట్ మేము మా ఇంటర్నల్గా మేము ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి. బికాజ్ ఇట్స్ ఎ న్యూ డిసీజ్ కాబట్టి దీని గురించి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడము మాలో ఇవన్నీ చేస్తాం. సో అదే పరిస్థితి. గాంధీ హాస్పిటల్ వైద్యులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 15 బెడ్స్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 50 members సంబంధించినటువంటి టెస్టింగ్ కిట్స్ కావచ్చు, మెడిసిన్ సంబంధించిన కావచ్చు అన్నీ కూడా సిద్ధం చేసామని చెప్పేసి చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేరళలో, ఏపీలో ఒకవేళ లక్షణాలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవు. సో గాంధీ హాస్పిటల్లో మాత్రం బెడ్స్తో పాటుగా 5 సీనియర్ డాక్టర్లు కావచ్చు, పీజీలు కావచ్చు, పూర్తిగా ఒక టీం మొత్తం అందుబాటులో ఉంది. సో ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ లక్షణాలు ఏమైనా ఉంటే మాత్రం పూర్తిగా గాంధీ హాస్పిటల్ నోడల్ సెంటర్ కాబట్టి ఇక్కడికి వచ్చేసేసి చూపించుకోవచ్చు. నార్మల్గా వచ్చే ర్యాషెస్కి, మంకీపాక్స్కి వచ్చే ర్యాషెస్కి చాలా తేడా ఉంటుంది. సో వాటిని పూర్తిగా గుర్తుంచుకొని వాటర్ బబుల్ లాగా వస్తుంది. దాదాపుగా వెన్ను నొప్పి, మిగతా లక్షణాలన్నీ, జ్వరంకి వచ్చే లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా అలాంటి లక్షణాలు కావచ్చు, ట్రావెల్ హిస్టరీ ముఖ్యంగా బయట ఆఫ్రికన్ దేశాల నుంచి కావచ్చు, బయట ఎవరైనా వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ విషయాల్లో అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి ప్రభుత్వానికి అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్క్రీనింగ్ సంబంధించి కూడా దాదాపుగా 2-3 రోజులు స్క్రీనింగ్ పడుతుంది. పూణే వైరాలజీ ల్యాబ్ నుంచి కూడా ఈ రిజల్ట్స్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఐసోలేషన్లో పేషెంట్స్ నుంచి ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పేసి కూడా వైద్యం అందిస్తామని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి.